సార్ మైక్. ఏంటమ్మా మీదేనా ఇల్లు? కూర్చోండి, రండి కూర్చోమ్మా. ఎట్రా అమ్మా, కూర్చోండి రండి. ఎంతమంది అమ్మా ఇంట్లో? 5 ఉన్నారమ్మా. మీరు ఎవరెవరమ్మా? నువ్వు పిల్లలిద్దరు. నువ్వేం చేస్తావమ్మా? నువ్వు 9th అయింది. 10th అయిపోయినా మరి చదువుకోలేదా? చదువుకోవాలి కదా, చదివించాలి కదమ్మా. ఆయనకేంటి ఆరోగ్యం? అందుకని వేసుకున్నారా? మరి ఎట్లా పిల్లలు చదివిస్తే కదా? ఏమా ఇప్పుడు ఎప్పటి నుంచి ఆపేశారు మీరు? కదమ్మా, పిల్లలు చదివిస్తే బాగుపడతారు కదా. చదివించకపోతే నువ్వు చదువుతున్నావా? మెకానిక్ వెళ్ళిపోయావు. ఎన్ని రోజుల నుంచి? 1 సంవత్సరం నుంచి. అంటే ఎట్లమ్మా, నువ్వు చదివిస్తే మంచిది కదా, ఎందుకు మరి చేసావు? కష్టాలు ఉంటాయమ్మా, కష్టాలు అందరికీ ఉన్నాయి కదా. మీకేం భూమి కానీ ఏం లేదా? ఇక్కడ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? వాట్ ఇస్ ది డీటెయిల్స్? నీ పేరు కాజావలయ్య? తాపి మేస్త్రిగా పనిచేస్తావా? తాపి కూలీలో పనిచేస్తావా? మేస్త్రుడు కాదు. అదేమ్మా, నీ పేరు బీబీ సారనా? నీ పేరు రజా బేగమ్మా? 23లో 10వ తరగతి రాసావా? 23లో రాసావు. 1 year అయిపోయింది నిలిపేసి. ఇది డేటా మీరు ఆన్లైన్ లో తీసుకున్నారా, ఇక్కడికి వచ్చి రాసుకున్నారా? వాళ్ళు no online data, or you have written by collecting information here because I am coming. Online data yeah, that's what I am asking. How much data online, how much data offline? Sir, varkulla rice card details avani kuda online nunchi తీసుకున్నాం sir. Collected from GSW. Sir, yeah, now from now onwards you collect JSW information. Be clear. అక్కడి నుంచి కలెక్ట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది ఎవ్రీ ఫ్యామిలీ. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఫర్దర్. రేపు పోతాను ఒక మీటింగ్ పెట్టించండి, చెప్తాను. పోతాను ఒక మీటింగ్ పెట్టించండి. హౌ టు డూ ఇట్ ఐ విల్ గైడ్ దెమ్.
నీకు 300 రూపాయలు వస్తుందా వాడికి? నీకు నెలకు రోజుకు 300 వస్తుందా? కదమ్మా, వాడు చదువుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. నీకు 4000 రూపాయలు ఇస్తున్నారమ్మా? కూర్చో కూర్చో కూర్చో. 200 కాడి నుంచి 1000 రూపాయల కాడి నుంచి 3000 కాడి నుంచి ఇప్పుడు మీకు వచ్చేప్పుడు 4,000 ఇస్తున్నారు సార్. అవునమ్మా. ఇట్నే ఉండాలని మీరు వస్తే ఎంత సంతోషంగా ఉందో. ఇంకా రావాలని, ఓట్లు రావాలని నేను ప్రార్థన చేసుకున్నాను. అదే నేనే మాకు రావాలని మొదటిసారి నేనే 200 రూపాయలు వచ్చినప్పుడు దాన్ని 2000 చేశాను. ఇప్పుడు మళ్ళా 3000 నుంచి 4000 చేశాను. అవును, ఎప్పుడే ఇచ్చామమ్మా, ఎప్పుడే ఇచ్చాం. పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు మాకు మా దేవుడు అలా మా ఇంటికి వచ్చారంటే చాలు మాకెంతో సంతోషం. ఇప్పుడు ఇంటి ఇంకా బకాయిలు ఉన్నాయి, అది ఇవ్వాలి. ఈరోజు ఇస్తున్నారమ్మా? సార్ ఈ రోజు కాదు సార్, ఆన్లైన్లో అంతా ఫిల్ చేసాం సార్, వచ్చేస్తున్నాం సార్. స్టేట్ నుంచి స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయాలి సార్. ఫుల్ కంప్లీట్ చేసేసాను సార్. కంప్లీట్ చేస్తే ఇచ్చేస్తే పోతుంది కదా, ఇచ్చేసి రాటిఫై చేయండి సార్. సార్ ఈ 65,000 నేను వచ్చాను కాబట్టి 65,150 రూపాయలు ఇచ్చేసేయండి. ఓకే సార్. ఇచ్చేసి మళ్ళీ రాటిఫై చేయండి. yes, sir. యూ Yes, గివ్ sir. ఇట్. Yes, sir. నేను 65,000 రూపాయలు ఇచ్చేయమంటానమ్మా. నువ్వు ఒక పని చేయాలా, పిల్లలిద్దరిని చదివించు. వాళ్ళు మిషన్ నేర్చుకుంటుందమ్మా, కానీ తాత్కాలికం. అది అమ్మాయి జీవితం అట్లే ఉంటుంది. అది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మిషన్ ఇప్పిస్తాను, అది నువ్వు నేర్చుకో కావాలంటే. నీకు పార్ట్ టైంలో నువ్వు ఆ పని చేసుకో, నీకు మిషన్ పెట్టిస్తా. కానీ ఇంకొక 4-5 ఏళ్లు కష్టపడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు, ఇంకా జీవితాలు బాగుపడతాయి. నా మాటని పంపించి ఇద్దరిని, అది కూడా ఏర్పాటు చేస్తాను. ఇద్దరిని చదివించు, నేనేం చేయాలో చేస్తాను. ఈ అమ్మాయికి ఆ బకాయిలన్నీ ఇచ్చేస్తారు, డబ్బులు ఇస్తారు, కుట్టు మిషన్ ఇప్పిస్తాను. ముందు మీరు ఆ పిల్లలిద్దరిని చదివించి వాళ్ళిద్దరిని మళ్ళీ చదివిస్తాను నేను ఇక్కడ. దేనికి? ఓపెన్ ఇంటర్మీడియట్ రాసావమ్మా? ఆపేసి 10th రాసావా? పాస్ అయ్యావా? ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపో. నా మాట ఇమీడియట్గా చేరు, నేను చేపిస్తాను. రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి ఇచ్చేయండి అమ్మాయిని. వాడిని కూడా నువ్వెక్కడ చదువుతున్నావు? ఇప్పుడు 9th అయిందా? ఇప్పుడు 10th పోవచ్చునా? నువ్వు ఇక్కడ చదువు, నేను చెప్పినట్టు. ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టండి, వాడిని ఇక్కడ చదివించాను. ఓకే, నేను చెప్తాను, చేపిస్తాను. ధైర్యంగా ఉండు, చదువుకోమని. మళ్ళా జూన్ నుంచి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తాం, ఆ డబ్బులు కూడా ఇస్తాను. నువ్వు ధైర్యంగా ఉండి చదివించాను. దాన్ని భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఏమాత్రం. థ్యాంక్ యూ. కుటుంబాన్ని కూడా ఒక ప్లానింగ్ చేసి వీళ్ళకి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించండి. కుట్టు మిషన్ ఒకటి, ఆ కుట్టు మిషన్ వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఆవిడ పని వల్ల ఎంత వస్తుంది, ఈ అమ్మాయికి స్కాలర్షిప్లు అవన్నీ ఇప్పించండి. ఆ కుర్రాడికి కూడా ముందు చేర్పించి తర్వాత ఒక ఈ ఇల్లు నేను ఏదైతే విజిట్ చేస్తున్నానో అవన్నీ మానిటర్ చేయాలి పర్మనెంట్ గా. ఇది పెట్టుకోండి, నేను చేస్తాను, ధైర్యంగా ఉండండి. ఓకే, మీరు నేను సోలార్ పెట్టేసి పెట్టుకుంటావా? నీళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. అదే పైన సోలార్ పెట్టేసుకో, 300 యూనిట్లు పెట్టిస్తాను. నువ్వు కరెంటు వాడుకో, మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు. ఈ ఊరిని సోలార్ పెట్టేసి ఇంటింటికి ఆ స్కీమ్లో ఇంక్లూడ్ చేయండి. ఈ ఇల్లు కూడా పెట్టేసి ముందుగా 300 యూనిట్స్ పెట్టండి. ఆ 300 యూనిట్స్కి ఇంటికి మాత్రం ఎంత సబ్సిడీ అయితే అంత నేను ఇస్తాం, మనం ఇస్తాం. కడమిళ్ళకి అంత వాళ్ళు తీసుకుంటారు. 300 యూనిట్స్ లేకుంటే
యూనిఫామ్ గా 200 పెట్టండి, ఈ ఇంటికి మాత్రం 300 పెట్టండి. వచ్చాను ఓకే సార్. మా నీళ్ళ 300 అంటే 300 యూనిట్ పెట్టిస్తామ్మా. నీకు మిగిలింది వాళ్ళకి ఇవ్వచ్చు, మళ్ళా నువ్వు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే. కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండవు. ఇబ్బంది అవుతుంది సార్. మాకు రోడ్లు లేవు, నీళ్లకు ఇబ్బంది అవుతుంది. ఆగేదా నీళ్ళమ్మా? ఈ వదిలిపెట్టే వాడుకునే నీళ్లు సారు రావట్లేదు. అవన్నీ చేయమంట, నేను చేపిస్తానండి. అవన్నీ చేపిస్తాను, అవన్నీ మీరు చేస్తేనేనండి మాకు అవి చేపిస్తాం, అవి చేపిస్తాను. రేపు పెద్ద కష్టంగా పట్టించుకుంటేనే పెట్టుకుంటాం. నేను చేపిస్తాను. అవసరం యూనిట్ ఇచ్చాను.